మోహన్ బాబు సౌందర్య మరణానికి కారణం మంచు మోహన్ బాబు గారే. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మంచు ఫ్యామిలీ. ముఖ్యంగా మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య నెలకొన్న గొడవ కాస్త చాలా రచ్చకు దారితీసింది. చివరకు మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసే స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపించినా తిరుపతిలో మళ్లీ అగ్గి రాజుకుంది. ఇలా నిత్యం ఏదో ఒక సంఘటనతో మంచు ఫ్యామిలీ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. అయితే ఇలాంటి తరుణంలోనే సౌందర్య మరణానికి సంబంధించి మోహన్ బాబుపై ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మోహన్ బాబు గారు ఇట్లా మన జల్లుపల్లిలో 6 ఎకరాలు అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను. ఆ రోజు నుంచి నా మీద బాగా కోపంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి తాజాగా ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ నటి దివంగత సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. కన్నడకు చెందిన సౌందర్య తెలుగు ఆడియన్స్కు కూడా ఎంతో దగ్గరైంది. టాలీవుడ్లోనే సౌందర్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ ఆమెకు గుర్తుండిపోయే సినిమాలు ఉండటం విశేషం. ఇక ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా ఎలాంటి సినిమా అయినా సంప్రదాయ లుక్లో కనిపించి ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కన్నడ, తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించి మెప్పించింది సౌందర్య. బడా హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. అయితే సౌందర్య అభిమాని ఒకరు ఖమ్మం రూరల్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మళ్లీ ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుపై ఖమ్మం జిల్లా రూరల్ సత్యనారాయణపురానికి చెందిన చిట్టిబాబు ఏసీపీకి ఫిర్యాదు చేయడంతో అగ్గిరాచుకుంది. ఆయన ఫిర్యాదులో సౌందర్య ఆస్తి కోసమే మోహన్ బాబు హత్య చేయించాడని, అతనిది సహజ మరణం కాదని కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు గారు ఇట్లా మన జల్లుపల్లిలో 6 ఎకరాలు అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను. ఆ రోజు నుంచి నా మీద బాగా కోపంగా ఉన్నారు. అయితే ఈ వివాదంపై ఇంతవరకు మోహన్ బాబు స్పందించలేదు. మరోవైపు సౌందర్యకు మోహన్ బాబుకు దగ్గరగా ఉన్న పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కూడా స్పందించారు. మోహన్ బాబు సౌందర్య ఆస్తిని కాజేశాడనే వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అదంతా అవాస్తవమని, మోహన్ బాబు అలాంటి వ్యక్తి కాదని చెప్పుకొచ్చారు. హైటెక్ సిటీకి దగ్గరలో సౌందర్యకు స్థలాలున్న మాట వాస్తవమే కానీ అది మోహన్ బాబు ఆక్రమించుకోలేదని తెలిపారు. తనకు తెలిసినంత వరకు మోహన్ బాబు సౌందర్యకు వీలైనంతగా సాయం చేశారే తప్ప కీడు చేయలేదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు సౌందర్య ఆస్తిని లాగేసుకున్నాడనే ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పారు. సౌందర్య స్థలాన్ని కొందరు రౌడీలు కబ్జా చేయడంతో మోహన్ బాబు, పరిటాల రవి విడిపించారని కూడా చెప్పారు. మోహన్ బాబు సెలబ్రిటీ, ఉన్నత స్థాయి కలిగిన మోహన్ బాబుపై ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు సాధారణమన్నారు. తన పెళ్లి వరకు సౌందర్యకు మోహన్ బాబుతో స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయని తెలిపారు. ఇక సౌందర్య చనిపోవడానికి మోహన్ బాబు హస్తం ఉందంటం పూర్తిగా హాస్యాస్పదమన్నారు. సౌందర్య చనిపోయాక 21 ఏళ్లకు మోహన్ బాబుపై ఇలాంటి కేసు నమోదవడం చూస్తుంటే అది కావాలని చేసిన చర్యగా అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు సౌందర్య ఆస్తి విషయంలో మోహన్ బాబు కుట్ర ఉందనేది వార్తలను ఇప్పటికే ఆమె భర్త రఘు ఖండించిన విషయాన్ని కూడా నిర్మాత నట్టికుమార్ గుర్తు చేశారు. ఇక మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాల విషయానికి ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమయంలో మనస్పర్ధలనేవి సర్వసాధారణమన్నారు. ఇవాళ దెబ్బలాడుకున్న వారే రేపో మాపో కలిసి ఉంటారని, అందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంచు ఫ్యామిలీ మళ్లీ అభిమానులు కోరుకున్న విధంగానే కలిసి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సౌందర్య మరణానికి కారణం మంచు మోహన్ బాబు గారే.